పిల్లల్లో దెబ్బలు తగిలితే ఏం చేయాలి? వీడియో సేవ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్లో ఎప్పుడు అవసరం అయితే పనికొస్తుంది. పిల్లల్లో దెబ్బలు తగలడం చాలా సహజం. చిన్న దెబ్బల దగ్గర నుంచి పెద్ద దెబ్బల దాకా పిల్లలు తగిలించుకుంటూనే ఉంటారు. సో పిల్లల్లో దెబ్బలు తగలగానే ఫస్ట్ ఇంపార్టెంట్ చేయాల్సింది రన్నింగ్ వాటర్ అంటే ఫ్లోయింగ్ వాటర్ అంటే ట్యాప్ వాటర్తో క్లీన్గా వాష్ చేయండి. సెకండ్ థింగ్, అందులో ఫారిన్ బాడీస్ అంటే మట్టి కానీ క్లాత్ మెటీరియల్స్ కానీ ఇట్లాంటి కాటన్ కానీ ఏదైనా ఫారిన్ మెటీరియల్స్ ఉంటే వాటర్తోనే వాష్ చేయడానికి ట్రై చేయండి. థర్డ్ థింగ్, దాన్ని జాగ్రత్తగా డ్రై చేసిన తర్వాత బెటాడిన్ ఆయింట్మెంట్ కానీ బెటాడిన్ సొల్యూషన్ కానీ దొరికితే అప్లై చేయండి. ఫోర్త్ థింగ్, బెటాడిన్ అప్లై చేసిన తర్వాత సాఫ్ట్ గాజ్ కానీ సాఫ్ట్ బ్యాండేజ్తో కానీ ఆ వుండ్ని కవర్ చేయండి. ఇలా దెబ్బ తగిలినప్పుడు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి? దెబ్బ తగిలినప్పుడు విపరీతంగా బ్లీడింగ్ అవుతున్నా, లేకపోతే దెబ్బ తగిలినప్పుడు మీ బేబీకి టీటీ ఇంజెక్షన్ వేయించకపోయినా టీటీ ఇంజెక్షన్ కోసమైనా, లేకపోతే బాగా పెద్ద దెబ్బ అయినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఒకవేళ దెబ్బ తగిలి బ్లీడింగ్ బాగా అవుతుంటే ఏం చేయాలి? బ్లీడింగ్ బాగా అవుతుంటే హోమ్ కేర్ ఇంట్లో ఉండగా ఏం చేయొచ్చు అంటే మీ థంబ్తో అంటే బొటన వేలుతో కానీ లేకపోతే పామ్తో కానీ ఎక్కడైతే దెబ్బ తగిలిందో కరెక్ట్గా ఆ పాయింట్ని చూసి అదే పెట్టడానికి ట్రై చేయండి. ఒక 3 to 5 minutes పాటు బాగా అదే పెడితే బ్లీడింగ్ వెంటనే ఆగే అవకాశం ఉంది. ఏం చేయకూడదు, ఏది పడితే అది దొరికిన ఆయింట్మెంట్లని రాసేయొద్దు, పసుపు వేయొద్దు, పౌడర్ వేయొద్దు, పేస్ట్ రాయొద్దు, పేడ మట్టి లాంటివి దెబ్బల మీద వేయొద్దు. ఇట్లాంటివి చేయడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.